వాళ్ళకి ఆపేసి అయితే ఇవ్వరు బేసిక్ గా. అంటే అదనపు కేటాయింపులు, నేను అనేది అదనపు కేటాయింపులు. అదనపు కేటాయింపులు వెరీ సింపుల్. ఏంటంటే చాప కింద నీళ్ళ నడుస్తుంటాయి. ఇప్పుడు జగన్ కేంద్రంలో భాగస్వామి కాదు, కానీ ఏ రోజున డబ్బులకి ఎత్తుక్కోలే. అంటే ఇబ్బంది పడ్డాడు కానీ వెంటనే సెట్ అయిపోతా వచ్చింది కదా. ఏదో ఒక రూపంలో లోన్స్ తీసుకోవడం, ఇది ఇవన్నీ ఏ రూపంలో ఉన్న అడ్డుపడలేదు కదా. జగన్కే ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటది? కాబట్టి ఆయనకి ఈయనకి తేడా అంటే ఆయన సంక్షేమానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈయన రాజధాని డెవలప్మెంట్ కో చేయాల్సిందంతా మొత్తం అభివృద్ధి కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కావాలి. పైన సంక్షేమం కూడా ఎక్కువ ఉంది, అదే అంటున్నాను. కాబట్టి అది కలెక్షన్. అంటే కేంద్రం ప్రత్యేకించి నువ్వు ఈ డబ్బులు తీసుకో గ్రాంట్ అని ఇవ్వదు. లోన్స్ పెరుగుతాయి, లోన్స్ కి అడ్డుపడకుండా ఉంటది అంతే. అంటే వీళ్ళు తీసుకున్నది. అలాగని ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అయితే దాటే అవకాశం ఉండదు కదా. వాళ్ళకి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాట్లా, కానీ వేరే వేరే అని తెలుగుదేశమే చెప్పింది కదా, కార్పొరేషన్స్ లోన్స్, ఇతరత్రా లోన్స్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఒక రూల్ ఉంది అక్కడ, అన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోనే ఉండాలన్నది. దానికి ఎగ్జంప్షన్ ఇస్తారేమో ఇప్పుడు, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఇబ్బంది పడ్డారు కాబట్టి చూడాలి. ఆశించిన స్థాయి ఫలితం దక్కిందా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో? ఊహించిన ఫలితం దక్కిందా? ఊహించిన ఫలితమే అనుకోవాలి. వాళ్ళు అధికారంలోకి వస్తాం అన్నటువంటి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలిసి. 10కి 8 అసెంబ్లీ స్థానాలు గెలవడం అన్నది వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఈవెన్ పార్లమెంట్ లో 3 గెలుస్తాం అన్నటువంటిది అయితే అనుకున్నారు వాళ్ళు, అంతవరకు క్లియర్ ఉంది. కానీ అసెంబ్లీలో ఇన్ని గెలుస్తామని వాళ్ళు కూడా ఊహించలేదు. అంటే పార్లమెంట్ ఇంపాక్ట్ కంటే అసెంబ్లీ ఇంపాక్ట్ ఎక్కువగా. పార్లమెంట్ విషయంలో అభ్యర్థులు కలిసి వచ్చారు